నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇష్టారాజ్యంగా వాల్టా చట్టం ఉల్లంఘించి రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని పెద్దకల్లేపల్లి రోడ్డులో దారి పొడవునా పలు చోట్ల చెట్లను నరికివేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారి 216 పక్కన మొక్కలు తగలబెట్టిన తీరుపై ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవిర్భవించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులా కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దడం కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దారు. దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంస